హలో అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మేమైతే సాటర్డే అని మార్నింగ్ ఏం చేసుకున్నామంటే రాగి దోశ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నైటే నేను బియ్యము, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, అందులో కొంచెం రాగులు వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టాను. ఇంకా చూడండి, మార్నింగ్ గ్రైండ్ చేసి కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత మేమైతే వేడి వేడి రాగి దోశ చేస్తున్నాము. చూడండి, అందులో కొంచెము సాల్ట్ కలుపుకొని, మొత్తం పిండిలో కలుపుకోవద్దు, ఎప్పుడు వేస్తున్నామో అప్పుడే కలుపుకోవాలి. దీనిపైన కొంచెము టమాటాలు కట్ చేసి, ఆనియన్, ఇంకా క్యారెట్ తురుము కూడా వేస్తే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం పైన మేమైతే మిరియాల పొడి కూడా వేసాం ఫ్రెండ్స్. ఇంకా మిరియాల పొడి లేని వాళ్ళు కొంచెము కారం, ఉప్పు కూడా చల్లుకోవచ్చు. ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పైన పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర, పుదీనా, మనం ఇంకా ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటాయో అవన్నీ దోశ పైన వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, దీంతోపాటు మేమైతే పల్లి చట్నీ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కొంచెము అల్లం వేసి పల్లి చట్నీ కూడా చేసాము. మేమైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా రాగి దోశ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీరేమేమి చేసుకున్నారో కమెంట్ పెట్టండి, ఓకేనా? ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మ అయితే మీకు చాలా రెసిపీస్ పెడుతున్నారు కదా, ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తే మాకు గ్రోత్ వస్తుంది. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వంటల వీడియోస్ కావాలో కూడా మాకు కమెంట్ చేయండి, మేము అవి చేసి పెడతాము. మా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరైతే సబ్స్క్రైబే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు సాటర్డేసే కదా, ఇంకా మీకు సాటర్డే సండే అయితే టైం దొరుకుతుండొచ్చు. సో మీరు మా ఛానల్కి వెళ్ళి అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, బిర్యానీ, ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, అన్ని కుకింగ్ వీడియోస్ అయితే చూడండి. చూసి మీకు దాంట్లో ఏ వీడియో నచ్చిందో అయితే మాకు కమెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.